చేయొద్దు విశాఖ ఉక్కుల ప్రైవేటీకరణ. చేయొద్దు విశాఖ ఉక్కుల ప్రైవేటీకరణ. చర్యలను పరిరక్షించాలి విశాఖ ఉక్కును. బలిదానాల ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కుని కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకి తగనమ్మటానికి, ప్రైవేటీకరణ చేయటానికి కుట్రలు పన్నుతూ ఉంది. గత కొద్ది సంవత్సరాల నుండి కార్మికులు, ప్రజలు పోరాట ఫలితంగా ఈ విశాఖ ఉక్కు ఈ మాత్రమైన ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన కూడా మేము కాపాడుతామని మాట చెప్పారు. గత ప్రభుత్వం కాపాడలా, ఈ ప్రభుత్వం కాపాడలా. పైపెచ్చు ప్రజల్ని మోసం చేయడానికి 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చామన్నారు. అందరూ సంతోషపడ్డారు. కానీ దాంట్లో ఉన్న కుట్ర 9,500 కోట్ల రూపాయల వరకు బ్యాంకుల అప్పుల కోసం, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుల బకాయి కోసం కట్టారు. కార్మికులకి వేతన బకాయిలు ఇవ్వలేదు. దానికి తోడు పరిశ్రమని పునరుద్ధరించడానికి కావాల్సిన వాటికి నిధులు కేటాయించరా. ఇప్పటి వరకు విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవు. ఇంకా అనకాపల్లిలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న మెటల్ కంపెనీకి గనులు కేటాయించారు. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ప్రజల సంస్థ అయిన విశాఖ ఉక్కు కేటాయించలేదు. దీన్ని నీరుగారుస్తున్నారు. బొమ్మనకుండా పొగబెడతా ఉన్నారు. ఇప్పటికే 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అకారణంగా తొలగించారు. ఇంకొక 1,400 మందికి తొలగించడానికి నోటీసులు ఇస్తున్నారు. ఇదేమో నెగిడితే కార్మిక నాయకులకి సస్పెండ్ చేయడానికి, చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇది కళ్ళకి కనపడకుండా చాప కింద నీరులాగా బొమ్మనకుండా కార్మికులకి పొగబెడతా ఉన్నారు. అందుకే ఇటువంటి తరుణంలో కార్మికులు నిన్నటి నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. 190 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. కానీ ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు. అందుకే కార్మికుల సమ్మెకి సంఘీభావంగా విశాఖ ఉక్కుని పరిరక్షించడం కోసం తొలగించిన కార్మికుల్ని మళ్లీ పనిలో పెట్టుకోవాలని వామపక్ష పార్టీలు కార్మికులకు అండగా నిలబడుతున్నాం, ప్రజలకు అండగా నిలబడుతున్నాం. ఈ పోరాటానికి అన్ని వర్గాలు మద్దతునివ్వాలి. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన మాటలు కాదు, మీరు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటూ ఈ కుట్రలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. అందుకే ఇప్పటికైనా స్పందించాలి, కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. ఈ పోరాటానికి అందరూ సంఘీభావం తెలియజేయాలని, వారికి కార్మికులకు అండగా రాష్ట్ర ప్రజల తరఫున వామపక్షాలు నిలబడతామని తప్పనిసరి తెలియజేస్తారు.